Hi, hello everyone. Welcome to RDOM. See here, this is the official press note released from those degree online services Telangana. Those 2024-25 మనకి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే కంప్లీట్గా ఎంతమంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, అందులో సీట్ అలాట్మెంట్ ఎవరెవరికి జరిగింది, ఏ ఏ కోర్సుల్లో ఎక్కువగా సీట్ అలాట్మెంట్ జరిగింది, మరి నెక్స్ట్ అలాట్మెంట్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మరి ఒకవేళ సీటు నచ్చకపోతే ఏం చేయాలో కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ ఇన్ఫర్మేషన్ని వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. డేట్ వచ్చేసి 6th June 2024 మనకి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్లో ఎవరెవరు ఆఫీసర్స్ పాల్గొన్నారో ఇక్కడ మనకి టోటల్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి దోస్త్ టీమ్ కంగ్రాచులేట్స్ ఆల్ ద ఫేజ్ 1 క్యాండిడేట్స్ హు గాట్ సీట్స్ ఇన్ యూజీ కోర్సెస్. మనకి ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో వారందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నారు. మరి ముఖ్యంగా దాంతోపాటుగా షెడ్యూల్ ఫేజ్ 2 కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి ఫేజ్ 1లో కంప్లీట్గా 1,04,784 స్టూడెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి ఇందులో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వారి సంఖ్య ఓన్లీ 81,769. మరి సీటు అలాట్మెంట్ జరిగింది 76,290 స్టూడెంట్స్కి మాత్రమే సీట్ అలాట్మెంట్ జరిగింది. అంటే మనకి 5,479 స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ జరగలేదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, 4th instruction, the total number of candidates who exercised web options but could not get seat allotment బికాజ్ ఆఫ్ దేర్ లిమిటెడ్ చాయిస్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. గుర్తుంచుకోండి, నేను ఫస్ట్ నుంచి కూడా మీకు అదే విషయం చెప్తున్నాను. ఎక్కువగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీ యొక్క మార్క్స్ అనేవి తక్కువ ఉన్నప్పుడు మీకు నచ్చిన కాలేజీలన్నీ కూడా ఒక ప్రయారిటీ వైజ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే అందులో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఓన్లీ టాప్ 5 కాలేజెస్ అనుకుని 5 కాలేజెస్ మీరు ఆ వెబ్ ఆప్షన్స్ ఇస్తే అందులో సీట్ రావచ్చు, రాకపోవచ్చు. సో మరి సీట్ రాని స్టూడెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ ఫేజ్ 2లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మరి అదేవిధంగా ఇందులో 81,000 స్టూడెంట్స్లో 55,000 స్టూడెంట్స్కి వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ప్రయారిటీలోనే సీట్ వచ్చింది. మిగిలిన 21,000 స్టూడెంట్స్కి మాత్రం సెకండ్ ప్రయారిటీ కావచ్చు, 3rd, 4th, 5th ప్రయారిటీలో వాళ్ళకైతే సీట్ అలాట్మెంట్ జరిగింది. మరి కోర్సెస్ వైజ్గా ఆర్ట్స్లో మనకి 7,000 స్టూడెంట్స్ అయితే అలాట్మెంట్ జరిగింది. కామర్స్ అంటే బీకామ్ గ్రూప్లో మాత్రం 37% అంటే 28,000 స్టూడెంట్స్ అయితే సీట్ అలాట్మెంట్ జరిగింది. మిగిలిన ల్యాబ్ సైన్సెస్ 50,000, ఫిజికల్ సైన్స్ 14,000, డాటా సైన్స్, డి ఫార్మసీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మన మీడియం వైజ్గా చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియంలో 72,000 స్టూడెంట్స్కి, తెలుగు మీడియంలో 3,314 స్టూడెంట్స్కి అయితే సీట్ అలాట్మెంట్ జరిగింది. మరి ఇందులో జెండర్ వైజ్ అలాట్మెంట్ చూసినట్లయితే మనకి మేల్ వచ్చేసి 37% అంటే ఓన్లీ 28,000 స్టూడెంట్స్కి అయితే అలాట్మెంట్ జరిగింది. అదేవిధంగా ఫీమేల్స్కి 62%, దట్ మీన్స్ 47,000 స్టూడెంట్స్కి అయితే సీట్ అలాట్మెంట్ జరిగింది. మీరు ఇందులో చూడొచ్చు, మరి టోటల్ కాలేజెస్ మనకి ఆన్లైన్లో 886 కాలేజెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మరి ఇందులో 546 కోర్సెస్ కూడా మనకి ఈ సంవత్సరం అందుబాటులో ఉన్నాయి. మరి అందులో మీరు చూడొచ్చు ఎన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, ఎన్ని సీట్స్. మరి 0 అలాటెడ్ కాలేజెస్ 70 కాలేజీలలో ఎలాంటి సీట్ అలాట్మెంట్ అయితే జరగలేదు. మరి ఇప్పుడు మనకు ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ద క్యాండిడేట్స్ హు ఆర్ అలాటెడ్ సీట్స్ విల్ గెట్ SMS టు దేర్ రిజిస్టర్డ్ మొబైల్స్. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో వారందరికి కూడా రిజిస్టర్ అయిన మొబైల్కి SMS అయితే వస్తుంది. మరి నెక్స్ట్ వచ్చేసి all the candidates who secured a seat are instructed to reserve their seat through online self-voting during 7th June to 12th June. ఇక్కడ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సీట్ అనేది రిజర్వేషన్ చేసుకోవాలి. రిజర్వ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ జరిగిన స్టూడెంట్స్ అందరూ కూడా బై పేయింగ్ 500 రూపీస్ కావచ్చు, 1000 రూపీస్ కావచ్చు. మీకు అలాట్మెంట్లో చూపిస్తుంది మీరు 500 పే చేయాలా, 1000 రూపీస్ పే చేయాలన్నది. దాని ప్రకారం అయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరిగా చేయాలి. గుర్తుంచుకోండి, ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేరో వారి సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అందులో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఆల్రెడీ. ద స్టూడెంట్స్ హు ఆర్ అలాటెడ్ టు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీ కాలేజెస్
ఎవరికైతే గవర్నమెంట్ కాలేజీలో కానీ యూనివర్సిటీ కాలేజీలో కానీ సీటు వచ్చి వారికి ఈ పాస్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ అయినట్లయితే వాళ్ళు ఎలాంటి ఫీ పే చేయవలసిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. అదేవిధంగా మరి ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో సీటు వచ్చి మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే 500 రూపీస్ పే చేయాలి. మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కానట్లయితే 1000 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. అది కంప్లీట్గా మీకు హోమ్ పేజీలో క్యాండిడేట్ హోమ్ పేజీలో చూపిస్తుంది ఎంత ఫీ పే చేయాలో కూడా. మరి ఇక్కడ మీరు చూడొచ్చు థర్డ్ ఇన్స్ట్రక్షన్, ఇఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్ టు రిజర్వ్ ద సీట్ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ దెన్ ద క్యాండిడేట్ foregoes the seat and his reservation on those shall automatically be cancelled. గుర్తుంచుకోండి, మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకపోతే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఈజ్ లుకింగ్ ఫర్ బెటర్ చాయిస్ ఆఫ్ సీట్ he or she can access web options in the next phase by sliding but after online self reporting. ఎవరైతే నాకు ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే ఇంకా మంచి కాలేజీలో సీట్ రావాలి అనుకునే స్టూడెంట్స్ ఉన్నట్లయితే ముందుగా మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని మళ్ళీ ఫేజ్ 2లో కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. గుర్తుంచుకోండి, ఫేజ్ 2లో ఇచ్చే వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. ఎందుకంటే ఆ కాలేజీలో ఒకవేళ సీట్ వస్తే ఇంతకుముందున్న సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు ఇప్పుడు వచ్చిన కాలేజీ కంటే బెటర్ కాలేజీలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ టు రిపోర్ట్ to the respective colleges of his or final choice after phase 3 allotment only. గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు ఫేజ్ 1లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడే మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మీరు కాలేజ్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్ టు రిపోర్ట్ ద కాలేజ్ డ్యూరింగ్ 29th June to 5th July. మీరు ఒకవేళ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని కూడా మీరు కాలేజ్కి వెళ్ళకపోతే ఎప్పుడు 29th June నుంచి 5th July మధ్యలో మీరు కాలేజ్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయకపోతే మాత్రం మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ విల్ బిగిన్ ఫ్రమ్ టుడే టు 14th June 2024. మనకి సీట్ అలాట్మెంట్ వచ్చేసి 18th June 2023న సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. దిస్ ఈజ్ ద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దోస్త్. మరి మీ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా ముందుగా మీరు మీ మొబైల్లో చూడాలనుకునే స్టూడెంట్స్ అయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దోస్తులో మన వీడియోస్కి కామెంట్ రూపంలో తెలియజేయడానికి అయితే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.